ఇటీవల స్పామ్ కాల్స్తో సైబర్ నేరగాళ్లు ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ అనేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో స్పామ్ కాల్స్ను కట్టడి చేసి సైబర్ నేరాలను తగ్గించేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా బీమా కంపెనీలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీమా కంపెనీలు తమ కస్టమర్స్కు కాల్ చేయడానికి తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్స్ను మాత్రమే వాడాలని ట్రాయ్ ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి, అవాంఛిత కాల్స్ను తగ్గించడానికి, ఫోన్ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక డిసెంబర్ 16న ట్రాయ్ జారీ చేసిన నోటీసుల ప్రకారం 2026 ఫిబ్రవరి 15 నుంచి సర్వీస్ లావాదేవీల కాల్ కోసం IRDAI నియంత్రణ సంస్థలు 1600 సిరీస్కు మారాలని ఆదేశించింది. IRDAIతో సంప్రదించిన అనంతరం ఈ గడువును నిర్ణయించారు. గతంలో RBI, SEBI, PFRDA చే నియంత్రించబడే సంస్థలకు ట్రాయ్ ఇటువంటి ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగానికి చెందిన సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు కేటాయించింది. వినియోగదారులు సర్వీస్ కాల్స్, వ్యాపార కాల్స్ను సులభంగా గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుందని ట్రాయ్ స్పష్టం చేసింది. లావాదేవీల కోసం ఇప్పటికీ 10 అంకెల ఫోన్ నెంబర్లను వాడుతున్న సంస్థలు 1600 సిరీస్ నెంబర్స్కు మారేలా సమయం ఇచ్చింది. భారత్లో సైబర్ నేరాలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ OTP తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ నిబంధనలు కొత్తగా అమల్లోకి తెస్తోంది.